సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ ఇష్యూ అయితే ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది సార్. దీన్ని ప్రభుత్వం కూడా పరిగణించి ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా వేశారు. అయితే ఇందులో భాగంగానే హీరోయిన్ ఇప్పుడు విజయవాడకు వచ్చే సిపిని కూడా కలిసింది సార్. వివరాలన్నీ కూడా అందజేస్తుందంట. మరి నేపథ్యంలో ఏం జరగచ్చు అంటారు? మరి ఇంత ఇష్యూ జరుగుతున్నప్పటికీ వైసీపీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. ఆ నాయకులు కూడా ఏమాత్రం కూడా స్పందించడం లేదు. జస్ట్ అప్పుడు వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఒక ట్వీట్ మాత్రమే చేసి వదిలేశారు. మరి వాళ్ళు స్పందించకపోవడం గల కారణం ఏమై ఉంటుంది? స్పందన తెలియజేస్తారని ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చారు. ఆవిడ విజయవాడ వచ్చిన కారణం స్టేట్మెంట్ ఇవ్వాలని వచ్చారు. ఆ స్టేట్మెంట్ వాళ్ళు కోరారు. విజయవాడ కమిషనరేట్ కోరింది. కాంతిలాల్ రాణా మీద చర్యలు తీసుకోవాలి అంటే ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు గున్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు దానిలో. సో వాళ్ళిద్దరి మీద చర్యలు ఉంటాయా, ఇంకెవరైనా ఉన్నారా అనేది ఒకటి. జనరల్గా ఇలాంటి వ్యవహారాల్లో సిఐ స్థాయి అధికారులు వెళ్ళి తీసుకొస్తారు. కానీ ఇక్కడ ఐపీఎస్ స్థాయి అధికారులు వెళ్ళి వాళ్ళని కుటుంబ సమేతంగా తీసుకొచ్చినటువంటి ఒక సందర్భం కనిపిస్తోంది ఇక్కడ. అంటే ఒకటి ఈ విషయం ఏంటంటే ఇది నిజానికి ఒక సినిమా కథ లాంటిది. ఎవరైనా దీని మీద సినిమా చేసుకోవచ్చు. ఒక పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ అనేటువంటి ఒక పారిశ్రామికవేత్త ఒక సినిమా నటితో ఎఫ్ఐఆర్ నడిపి ఆవిడని అడ్డు తొలగించుకునే క్రమంలో ఆవిడతో కాంట్రవర్సీ అయ్యి ఆ వివాదం పరిష్కారం కాక కోర్టుకు వెళ్ళి అది ఎలా పరిష్కరించాలి అనేది అనుకుంటున్న టైంలో వాళ్ళతో ఈ ఓబులాపురం మైనింగు, కడప స్టీల్ ఫ్యాక్టరీ, దీని తాలూకా బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ, ఈ వ్యవహారాలకు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో వాళ్ళతో సన్నిహితంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్త కమ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఇది పెద్ద ఇష్యూ కాదు, నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి ఎంటర్ అవటం. ఎంటర్ అయిన తర్వాత ఆయన అప్రోచ్ ఎలా ఉంటుంది, డీజీపీ అన్నా కొంచెం మనోళ్లే ఇబ్బందుల్లో ఉన్నారు, కొంచెం చూసి పెట్టన్నా అని అడుగుతాడు ఆయన చాలా వినయంగా. ఖచ్చితంగా చేసి తీరాల్సిన పరిస్థితికి అవతలనే నెట్టేస్తాడు. అలా అవతల కార్నర్ అయిపోయి విజయవాడ సిపికి బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళు మరింత సుగ్రీవాజ్ఞగా స్వీకరించి వెళ్ళి ఇది ఆచరించి ఉండాలి అంటే కనిపిస్తున్న స్టోరీ ప్రకారం అక్కడ నుంచి వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక కేసు ఇన్వాల్వ్ చేశారు. అంటే లోకల్గా ఎందుకు తీసుకొచ్చారు అనే దానికి వీళ్ళు ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి వీళ్ళు ఒక కథ వెళ్ళారు. ఈ కథలో కూడా ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో పేరు విద్యాసాగర్. కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక దళితుడిని హీరో పాత్ర వేయించి అతనికి ఈ అమ్మాయికి హైదరాబాదులో ఒక వివాహం సందర్భంగా పరిచయం అయినట్టుగాను, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నట్టుగాను, కలిసి ఉన్నటువంటి సమయంలో వాళ్ళ మధ్యతో ఇబ్బంది మొదలై ఫైనల్గా ఆవిడతో ఘర్షణ పడి ఒక 5 లక్షల దగ్గర వివాదం జరిగి ఆ వివాదం పరిష్కారం కోసం ఆయన తన తండ్రిని ఆశ్రయిస్తే, ఆ తండ్రి సజ్జల గారిని ఆశ్రయిస్తే, సజ్జల గారు విజయవాడ పోలీసులను ఆదేశిస్తే అలా జరిగినట్టుగా ఒక కథ బయటకు వచ్చింది. అంటే ఈ స్టోరీ దానికి సపోర్ట్గా అంటే ఇక్కడ ఎందుకు సెటిల్ అయింది అనటానికి ఈ స్టోరీని తయారు చేశారు. కానీ ఆ రోజు వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ నిర్బంధించి ఈ కేసు విషయంలో వాళ్ళని జైలుకి పంపించి కుటుంబాన్ని ఈ పంపించడం వెనకాల మోటో ఆ కేసు సెటిల్మెంట్. వాళ్ళు ఆ రోజున అండర్టేకింగ్ రాయించుకుంది, లేకపోతే వాళ్ళని కూర్చోబెట్టి పత్రాలు రాయించుకుంది కూడా ఆ కేసుకు సంబంధించి. అది క్లియర్ అయిపోయింది. అది క్లియర్ చేసేసారు. వీళ్ళు కూడా భయపడిపోయి సంతకాలు పెట్టేశారు. అయిపోయింది. అది అయిపోయింది కదా, ఇష్యూ క్లోజ్డ్ అన్నారు. వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. ఫైనల్గా వీళ్ళు కేసు పెట్టించుకుని జైలు కూడా చూసి వెళ్ళిపోయారు. ఇది కథ. ఈ కథలో ఇప్పుడు ఆవిడ వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆవిడ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో టీవీ ఛానల్తో మాట్లాడారు. ఇక్కడ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళారు. విజయవాడలో ఆవిడ వాంగ్మూలాన్ని ఒక మహిళా పోలీస్ అధికారి గారు రికార్డు చేశారు. అయిపోయింది. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఐపీఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అంటే షోకాజ్ నోటీసులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నేరుగా అరెస్ట్ చేసి విచారణ చేయటం లాంటిది ఏదో ఉంటుంది. లేదు పిలిచి విచారణ జరిపి అరెస్ట్ చూపించే అవకాశం కూడా ఉంది. కేసులు పెట్టే ఛాన్స్ అయితే ఉంది.
ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడటం, అంటే పర్సనల్ లెవెల్లో కనీసం ఇంటిగ్రిటీ పోయింది వాళ్ళకి అని. ఎందుకు ఇంటిగ్రిటీ పోయింది అనే మాట వస్తుందంటే, ఆల్రెడీ సీఎం ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చింది డీజీపీకి, ఇది ఆషామాషిగా వదిలిపెట్టద్దు అని. సో ఇక్కడ ఈ ఐపీఎస్ ఆఫీసర్లని కొంచెం ప్రెజరైజ్ చేస్తే అసలు ఎవరు దీని వెనకాల ఉన్నది అనేది బయటకు వస్తుంది. ఒకవేళ నేరుగా ఇప్పటివరకు కనిపిస్తున్న పేరు సలహాదారు సజ్జల్ గారిది. అవును, అసలు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే పేరు వెళ్ళిపోతాయి. అప్పుడు అక్కడి నుంచి ఫైల్ మూవ్ చేయొచ్చు అనేది వీళ్ళ ప్రోగ్రామ్ కావచ్చు. అలా మొత్తానికి ప్రెజరైజ్ అయితే చేస్తున్నారు. అంటే వీళ్ళ చేతుల్లోకి విషయం వచ్చింది. ఈ విషయం ద్వారా మనం అవతల పార్టీని ఏ మేరకు కంట్రోల్ చేయగలం అనేది దానికి సంబంధించి ఒక పొలిటికల్ స్కీమ్ వేసేసుకున్నారు. ఆ స్కీమ్ ప్రకారం ఇప్పుడు చాలామంది దీనిలో ఇన్వాల్వ్ అవుతారు. ఇదేదో పోలీస్ అధికారులతో అయిపోతుంది అనుకోవడానికి లేదు. వైసీపీలో కొంత కీలక పాత్రలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ అరెస్టుల దాకా వెళ్ళొచ్చు. దీనిలో పబ్లిక్ సింపతి వచ్చే వ్యవహారం కూడా లేదు. రెండోది, ఇది ఒక దళితుడిని అనవసరమైన కేసులో బలి చేశారు అనేది కూడా కొంచెం ఎక్కువ ప్రచారం చేస్తే నా ఎస్సీ నా ఎస్పీ అనే ఆయన చెప్తున్న డైలాగ్కి రివర్స్ డైలాగ్ అవుతుంది. దళితులను ఎలా వాడారు వీళ్ళు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే తెలుగుదేశం, అది డెఫినెట్గా కలిసి వచ్చే అంశం అవుతుంది ఆవిడ. ఓకే. సో ఇన్ని రకాలుగా తెలుగుదేశం వాళ్ళకు ఉపయోగపడే కేసు అవటం వల్ల దీని మీద ప్రపంచపు దృష్టి కేంద్రీకరణ జరిగేలాగా వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని బాగా జనంలోకి తీసుకెడుతున్నారు. ఓకే. అందుకని ఇప్పుడు ఈ కాదంబరి కేసు చాలా కీలకంగా మారిపోయి ప్రపంచం అంతా దాని మీద దృష్టి పెట్టి ఉంది. ఎవరెవరు బయటకు వస్తారో చూడాలి. నేరుగా అంటే జగన్మోహన్ రెడ్డి ఒకటి కనిపిస్తున్న వాస్తవం, జిందాల్ అనేవాడు స్టీల్ కింగు, వాళ్ళ కుర్రాడు అతను, ఆ సజ్జన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి, అతనికి ఈఎంఐకి బాంబే గొడవని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుని తనకు పవర్ ఉంది కాబట్టి తను చేయగలడు కాబట్టి సెటిల్ చేశాడు. ఓకే, దీని నుంచి ఏదో ఒక ప్రయోజనం పొందుంటారుగా, ఆ ప్రయోజనం ఏమిటి అనేది కూడా లాగాలి. ఓకే. అంటే మీకు ఇది మాకు అది అనేటువంటి బేసిస్లో కదా ఇతని యాక్టివిటీస్ అన్నీ జరిగింది. సో ఈ కేసు నుంచి సజ్జల్ జిందాల్ని బయట వేయటం వలన తాడేపల్లి ప్యాలెస్కి వనగూరిన ప్రయోజనం ఏమి అనే యాంగిల్లో ఒక దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తుకు సంబంధించి ఏదైనా గనక ఒక చోట ఒక ఇష్యూ ట్రేస్ అయితే అక్కడి నుంచి తీగలాగి డొంక కదిలించి జగన్మోహన్ రెడ్డికి చుడతారు ఈ కేసుని. ఇదేదో సజ్జల మీదకో మరొకళ్ళ మీదకో వెళ్ళే వ్యవహారం కాదు. ఓకే. స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం ఉన్నటువంటి కేసు అనేది గుర్తెరిగి ఈ కేసుకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాసెస్ను చూస్తున్నాం మనం. ఇప్పుడు రేపు ఎల్లుండిలో దీని మీద ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాలి. దాన్ని బట్టి భవిష్యత్తు అర్థమైపోతుంది. వైసీపీ దగ్గర నుంచి తొందరలో వస్తాయి, ఇప్పుడైతే చేయలేదు. వైసీపీ స్పందన కాదు ఇప్పుడు. వీళ్ళు ఎంఐ స్టేట్మెంట్ ఇచ్చింది. ఫర్దర్గా ఏమేమి జరుగుతాయి అనేది, ఎవరు నేరస్తులు, ఎవరు ఈ క్రైమ్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు ఆఫీసర్లను పిలిచి కూర్చోబెడతారు. అవును, కాంతిలాల్ని మరొకళ్ళని కూర్చోబెట్టారు. వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, దాన్ని బట్టి ఎవరెవరు ఉన్నారు అనేది ఒక రూట్ మ్యాప్ జరుగుతుంది. అలా ఎవరెవరిని ఏ లెవెల్లో లోపలికి తోస్తారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. వైసీపీ దీన్ని ఖండిస్తుందా, ఓన్ చేసుకుంటుందా అనేది వేరే గొడవ. ఖండించవచ్చు, ఆల్రెడీ ఖండించారు, మరోసారి ఖండించవచ్చు.